హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెలర్ అభి యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ మనం వచ్చేసి వాళ్ళ తిరుమలలో హతీరాం బాబాజీ జీవ సమాధి దగ్గర అయితే ఉన్నాం. అసలు ఇంతకీ ఈ హతీరాం బాబా ఎవరు, అసలు ఆయన చరిత్ర ఏంటి, వెంకటేశ్వర స్వామికి ఆయనకున్న అనుబంధం ఏంటి? ఉత్తర భారతదేశానికి చెందిన వైష్ణవ భక్తుడు బావాజీ సుమారుగా 600 సంవత్సరాల క్రితం తీర్థయాత్రలో భాగంగా తిరుమలకు వచ్చారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళానికి ముక్తుడై తిరుమలలోనే తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. రోజుకు 3 సార్లు దర్శనం చేసుకునేవాడు. అయినా తనివి తీరక రోజు మొత్తం చూస్తూ ఉండేవాళ్ళు అక్కడే ఉండి. బావాజీ భోజనం చేసేవాడు కాదు. రోజు మొత్తం రామపత్రం అనే ఆకుని ఆయన భోజనంగా తీసుకుంటారు. బావాజీని చెరసాలలో బంధించి గది నిండా చెరుకు గడలు పెట్టి తెల్లవారేసరికల్లా ఇవి నువ్వు భుజించాలని చెప్పి బట్టలను పెట్టి వెళ్ళిపోతారు. అయితే బావాజీ వెంకటేశ్వర స్వామి జపం చేస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి గజేంద్రుడి రూపంలో వచ్చి అవి మొత్తం తినేస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి తన గజేంద్రుడి రూపంలో వెంకటేశ్వర స్వామి వచ్చి తనని కాపాడారని. హాతీ అంటే ఏనుగు, రామ్ అంటే అతను రామ్ భక్తుడు కాబట్టి బావాజీ అంటే ఆయన పేరు. హాతీరాం బాబాజీ. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి బావాజీతో పాచికలాట ఆడేవాడు. ఈ కొండ మీద మీ స్వహస్తాలతో నన్ను సజీవ సమాధి చేయండి. అవతారమూర్తిగా సాక్షాత్కరించి ధరింపజేసినిగా నన్ను బంధ విముక్తుని చేసినివా. ఈ హాతీరాం బాబాజీ జీవ సమాధి వచ్చేసి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జపాలి వెళ్ళే మార్గంలో మొట్టమొదటిగా వచ్చే దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయం. ఈ దేవాలయం పక్కనే ఉంటుంది హాతీరాం బాబాజీ వేణుగోపాల స్వామి దేవాలయం కూడా ఉంది. హాతీరాం బాబాజీ జీవ సమాధి పక్కన. కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి. తిరుపతికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి దర్శనం, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కలగకపోతే వచ్చి ఈ హాతీరాం బాబాజీ దర్శనం చేసుకొని కూడా వెళ్తారు చాలామంది. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం వచ్చి ఈ హాతీరాం బాబాజీ దర్శనం కూడా చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెలర్ అభి. అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రావెలర్ అభి.